హాయ్ గాయ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. చక్కగా మార్నింగ్ అయితే లేచేసి ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయాము. ఫాస్ట్గా అంటే ఎన్ని గంటలకు రెడీ అయ్యామో తెలుసా? 10:30కి రెడీ అయిపోయాం మేము. సో మార్నింగ్ అయితే రెడీ అయిపోయి మా హోటల్కి నియర్ బై ఉన్న ఆంధ్ర రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ కంప్లీట్ చేసేసుకొని ఈరోజు ప్లాన్ వచ్చేసి సెంట్రల్ విలేజ్కి అండ్ ఈవినింగ్ వచ్చేసి షాపింగ్కి వెళ్తున్నాము, ప్లాటినం మాల్ అవన్నీ కూడా. సో ఫస్ట్ అయితే ఇక్కడ సెంట్రల్ విలేజ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అంతా బ్రాండ్స్ అన్నీ దొరుకుతాయి, అన్ని బ్రాండ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా. సో చూసేద్దాం. ఇంకా లోపలికైతే వచ్చేసాము. అసలు ఈ ప్లేస్ చూస్తేనే మాకు అసలు కళ్ళు సరిపోలేదు, అంత పెద్ద హ్యూజ్ ప్లేస్ ఉంది. ఇంకా ఇవన్నీ చూడడానికే మాకైతే హాఫ్ డే అయితే పట్టింది. ఈ హాఫ్ డేలో మొత్తము మేము చెక్ చేసుకొని ఇక్కడ ఏం దొరుకుతున్నాయి ఏంటి అనేదానికి మొత్తం టైం అంతా సరిపోయింది. సో ఆఫ్టర్ దట్ ఈ ప్లేసెస్ చూస్తుంటే అన్నీ కొనేయాలి అనిపించింది. బట్ బ్రాండ్స్ అన్నీ కూడా వర్త్ఫుల్లే అనిపించింది. మేము టూర్ ప్లాన్ చేసుకున్నాం కదా, అప్పుడే మేము అన్నీ కూడా కొనేసుకొని మేము షాపింగ్ చేసుకునే మేము ట్రావెల్ అయితే స్టార్ట్ చేసాము. బట్ కొన్ని విషయాలు అయితే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అయ్యాము. అయ్యో, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కొనుక్కొని ఉండాల్సింది, అన్ని బ్రాండ్ ఐటమ్స్ మంచి బెస్ట్ ప్రైస్లో వచ్చుండేది కదా అని చెప్పి అయితే ఫీల్ అయ్యాము. మేము యాక్చువల్గా టూర్కి స్టార్ట్ అయ్యే ముందు కంఫర్టబుల్గా ట్రావెల్ చేయాలి కదా అని చెప్పి ఫ్లిప్లాప్ లాంటివి అవన్నీ అక్కడ షాపింగ్ చేసాము, అంటే శాండిల్స్ కైండ్ ఆఫ్వి. అయితే అక్కడ మాకు నేను తీసుకునేది 8,000 చేంజ్ అట్లా పడింది. బట్ అదే సేమ్ ఫ్లిప్ఆప్స్లో ఇక్కడికి వచ్చి చూస్తే మాకు 4,800కి వచ్చింది. హాఫ్ ఆఫ్ ద ప్రైస్ డిఫరెన్స్ అనిపించింది. అసలు ఎంత ఫీల్ అయ్యామంటే అరే, అలా అయితే ఇంకా చూసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము. చాలా వరకు మనకి లేని ఐడియా కూడా, అసలు నాకైతే చాలా బ్రాండ్స్ నాకైతే నోటికి కూడా లేదు. ఏదో మినిమం బ్రాండ్స్ మాత్రమే నాకైతే ఐడియా ఉంది. పిల్లలకైతే అన్ని బ్రాండ్స్ గురించి తెలుసు కాబట్టి ఈ బ్రాండ్ వర్త్ ఇంత అని చెప్పి చూసుకుంటూ అయితే వచ్చాము. సో కొన్ని ఐటమ్స్ అయితే కొన్నాను. నేను ఆల్రెడీ లాస్ట్ టైము బ్యాంకాక్ షాపింగ్ వీడియో అనే దాంట్లో నేను ఏమేమైతే కొన్నానో అవన్నీ కూడా నేను పెట్టాను. నేను మీకు రిలేటెడ్ వీడియోలో కూడా ఒకసారి కావాలంటే నేను ఆ వీడియోని పెడతాను, ఒకసారి మీరు కూడా చూడండి, ఐడియా వస్తుంది. షూస్ మాత్రం చాలా బెస్ట్ ప్రైస్కి అయితే మాకు వచ్చేసినాయి. బ్రాండెడ్ ఐటమ్స్లోనే మంచి బెస్ట్ డిస్కౌంట్స్తో దొరుకుతున్నాయి. సో ఎందుకు వదిలేయాలి, నాకు అదే అనిపించింది. ఇయర్కి ఒక్కసారైనా వచ్చేసి బ్రాండ్ ఐటమ్స్ ఏదైనా ఉన్నా కొనాలనుకున్నవి మనం ఇక్కడ ఒకసారి వచ్చి కొనేసుకున్నాం అనుకోండి, మంచి ప్రైస్లో వచ్చేస్తాయని నేనైతే డిసైడ్ అయిపోయాను. సో ఎవరికి కూడా నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. సో ఇలా అయితే మేము ఇదిగోండి షాపింగ్ అయితే చూస్తూ ఉన్నాము. సో గైస్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి చూడండి, సో దట్ నా నోటిఫికేషన్స్ మీ అందరి దాకా వస్తాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. నాకు వ్యూస్ ఉన్నాయి కానీ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా ఆల్రెడీ చూస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నా వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కమెంట్ కూడా చేయండి. సో ఫర్దర్ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం.
Sorry? For kids. Uh-huh. Play game for kids. Playing for kids, not for my age. No. But stadium outside. Okay. Go-karting? Where? Yes. That side? Outside, you just on street. Okay. Just go straight? Yes. Perfect. That side? Yes. Outside. Thank you. Welcome. Oh, kapo nga. యాక్చువల్గా మేము ముందు రోజు లేట్గా వచ్చేసరికి పడుకొని లేయడం అంతా కూడా లేట్ అయిపోయి మేము మార్నింగ్ అంతా బ్రేక్ఫాస్ట్లు అయ్యి రెడీ అయ్యి వచ్చేసరికి, ఎందుకంటే మేమున్న హోటల్ నుంచి సెంట్రల్ విలేజ్ మాకైతే ఒక 1 అవర్ అయితే పట్టింది. సో మేము ఇంకా అవన్నీ చూసుకొని రావడం వల్ల మాకు రావడానికి 12:30 అయితే అయిపోయింది. కాబట్టి మాకు డే అనేది చాలా ఫాస్ట్గా అయిపోయినట్లు అనిపించింది. సెంట్రల్ విలేజ్కి ఎవరైనా రావాలి అని ప్లాన్ చేసేవాళ్ళు, టూరిస్టులు ఎవరైనా ప్లాన్ చేసేవాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేసేలాగైతే రండి. ఎందుకంటే మీకు నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఉంటాయి కాబట్టి మీరు సెలెక్షన్కి టైం పడుతుంది. సో కాబట్టి ఇంకా మనకి టూరిస్టులు వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే డేస్ అనేది క్యాలిక్యులేటెడ్గా చేసుకుంటాం కదా. ఈ సెంటర్ అంటే మనకు ఈ ప్లేసెస్ అన్నిటికీ ఒక్కొక్క టైం షెడ్యూల్ చేసుకుంటాం కదా, అలాగే ఈ సెంట్రల్ విలేజ్ టైం షెడ్యూల్ చేసుకునేటప్పుడు కొంచెం టైం ఎక్కువ పెట్టుకొని రండి. ఎందుకంటే అన్ని బ్రాండ్స్కి మీకు చూస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి కాబట్టి మీకు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. సో నేను ఫీల్ అయ్యింది, నేను మీ అందరికీ సజెస్ట్ చేస్తున్నాను. సో వన్స్ మీరు ఎంటర్ అయిపోయిన తర్వాత ఇవన్నీ చూసుకుంటూ మీకు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ అవైలబుల్గా ఉన్నాయి. ఒక మాల్కి వెళ్తే మీకు ఏమేమి దొరుకుతాయో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి బెస్ట్ ప్రైజెస్తో. ఇక్కడ మీకు ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ అన్ని A to Z మీకు మెక్డొనాల్డ్స్, KFC అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఫుడ్ కూడా అవైలబులే ఉంది. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్లా కిడ్స్ జోన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఎంటర్టైన్ అయ్యేలాగా అన్నీ ఉన్నాయి. సో అందరూ కూడా విజిట్ చేయొచ్చు. సో బట్ మేము అక్కడికి వెళ్ళాము, అన్నీ చూసుకుంటూనే ఉన్నాము. మా వాడైతే ఎక్కడో వీడియోలు తీసుకుంటూ అన్నీ క్యాప్చర్ చేయాలి అని చెప్పి మాకైతే మా దగ్గర లేకుండా వెళ్ళిపోయాడు. ఇవ్వండి ఇవన్నీ తనే క్యాప్చర్ చేస్తున్నాడు. బట్ మేము బ్యాంకాక్లో షాపింగ్ కోసమనే అని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాము. బట్ మాకు దానికే టైం లేకుండా పోయింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగే మాకు పుకెట్కి ఫ్లైట్ ఉంది. సో ఎట్లా ఫీల్ అయ్యామంటే అసలు లిటరల్లీ ఎంత ఫాస్ట్గా చేసుకుందామన్నా కూడా మాకు ఇక్కడ అసలు అవ్వనే లేదు. సో మాకైతే ఇంకా 8 o'clock మేము ప్లాటినం మాల్కి అట్లా అంతా ఎంటర్ అయిపోయాము. అక్కడంతా మేము చూసుకొని అంతా ఒక 1.5 hourలో మేము లిటరల్లీ షాపింగ్ అయితే చేసాము. లాస్ట్ వీడియోలో మీకు నేను చూపించాను కదా మా బ్యాంకాక్ షాపింగ్ వీడియో అని చెప్పి, దాంట్లో నేను అక్కడ కొన్న ఐటమ్స్ అన్నీ మీ అందరికీ చూపించాను. మీ అందరూ చూసింటే మీకు ఐడియా వస్తుంది. సో అన్ని క్లోత్స్ అయితే మేము లిటరల్లీ 1.5 hourలో అయితే కొన్నాము. జస్ట్ చూస్తూనే ఉన్నాము. అంటే ప్రైసెస్ కూడా అంత డిఫరెన్స్ ఉన్నాయి కదా. మీకు ఒక 1500-2000 లోపలే మంచి ఐటమ్స్, మంచి యూనిక్ డిజైనర్ థింగ్స్ అన్నీ కూడా దొరుకుతూ ఉండే ఇండో వెస్ట్రన్ స్టైల్లో. సో మేమైతే జస్ట్ ఇంకా అలా ప్రైజెస్ అయితే 1-2 times చెక్ చేసుకొని ఓకే ప్రైజెస్ అయితే ఫిక్స్ ఉంటున్నాయి. ఏది పట్టుకున్నా 500 బాత్, 250 బాత్ అలానే ఉన్నాయి, 800 బాత్స్. సో దట్ ఓకే మళ్ళీ మనకి అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి మేమైతే ఫస్ట్ ఫటాఫట్ ఏమేమి కావాలనుకున్నామో అన్నీ అయితే ఒక పెద్ద కవర్ అయితే తీసేసుకొని డంప్ చేసుకుంటూ ఉన్నాము. ఒక దగ్గర అయితే ఒకరిని కూర్చోబెట్టేసేసి మేము కొన్నట్లు దానికి వేసేసుకున్నాము. సో ఫైనల్గా అయితే మేము షాపింగ్ అయితే అన్సాటిస్ఫైడ్గా కొన్ని ఐటమ్స్ అయితే కొన్నాము. ఇంకా కూడా చిన్న చిన్న థింగ్స్ ఎంత జ్యువెలరీ, డిజైనర్ జ్యువెలరీ లాంటివి మంచివి ఇలాంటివి చాలా ఉండే. సో నేనేంటి అంటే ఎక్కడికి వెళ్ళినా కలెక్ట్ చేస్తూ ఉంటాను. అక్కడ వాళ్ళ స్టైల్ని మనం ఇక్కడ మన ఇండియాలో స్టైల్ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పి నేను కలెక్ట్ చేస్తాను. బట్ నాకైతే సో పాసిబుల్ అయినంతవరకు అయితే కొన్నాను. బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అయిపోయాను. మీరందరూ కూడా అంతేనా? షాపింగ్ మిస్ అయింది అంటే ఎంతమంది ఫీల్ అవుతారు కమెంట్ చేయండి. తెలిసిన ఫ్రెండ్స్ కొన్ని బ్రాండ్స్ చెప్పారు అక్కడ దొరుకుతాయేమో మంచి ప్రైస్లో, బెస్ట్ ప్రైస్లో తీసుకోమని చెప్పారు. సో చెప్తే హుగో బాస్ మీకు లెఫ్ట్లో కనిపించింది కదా, ఈ హుగో బాస్ బ్రాండ్ చెప్తే ఒక్కొక్క షర్ట్ వచ్చి మీరు నమ్ముతారా 38,000 40,000 ఉందండి. బాస్ బ్రాండ్, హుగో బాస్, అసలు హుగో అనేది. సో ఇవన్నీ అసలు ఇంత ఇక్కడ ప్రైస్ చూస్తే ఇక్కడ కూడా పెద్ద సూపర్గా అయితే ఏమీ తగ్గిలేవు. ఇంకా ఫైనల్గా అందుకని ఇంక వద్దులేండి
మనం ఇంక ఇక్కడే తీసుకోవచ్చు, అప్పుడప్పుడు అవుట్లెట్స్ ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా పెడుతుంటారు అని చెప్పడంతో మేమైతే ఇంకా వద్దనుకొని వచ్చేసాము. చూసారు కదా అక్కడ లివైజ్ 50%, ఇందులో అయితే మా బాబుకైతే జీన్సెస్ అవన్నీ తీసుకున్నాము. జీన్సెస్ 2 తీసుకుంటే 1 ఫ్రీ, మళ్ళీ దాని తర్వాత కూడా మళ్ళీ డిస్కౌంట్ వస్తుంది. సో మొత్తం మీద ఇక్కడ ఏంటి అంటే బ్రాండ్స్ అని పెట్టారే కానీ మంచి మంచి డిస్కౌంట్స్తో కూడా సేల్ చేస్తున్నారు. సో ఇలా అయితే షాపింగ్ చేసేసుకుంటూ మాట్లాడుకుంటూ అయితే ముందుకు వెళ్తున్నాము. మా బుడ్డదానికైతే ఆల్రెడీ షూస్ అన్నీ తీసేసుకుంది, జీన్సెస్ అన్నీ కొనేసుకుంది. సో అందుకని అది హ్యాపీగా ముందే వెళ్ళిపోతుంది అని చెప్పి మేము అందరం నవ్వుకుంటున్నాము. మిగతా వాళ్ళందరం ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నామే కానీ ఎవరు ఫైనల్ చేయలేకపోతున్నాము. అదొక్కటి మాత్రం చక్కగా అన్ని టప్ప ఫైనల్ చేసేసుకుంది. సో హ్యాపీ షీజ్. సో మేమందరం అదే నవ్వుకుంటూ ఇంకా లంచ్కి అయితే వచ్చేసాము. చాలా ఆకలిస్తుంది. సో మాకు ఇక్కడ ఉన్న ఫుడ్ ఇక్కడైతే మేము ఇంకా లంచ్ చేసేసాము. లంచ్ చేసుకున్న తర్వాత ఇంకా మేము మిగతా ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అవన్నిటిని ఇంకా బిల్లింగ్ చేసేసుకొని ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా తీసుకోవాల్సినవి ఉండే. యాక్చువల్గా మేము అన్నీ కూడా నేను మీకు అందరికీ షేర్ చేద్దాము అనుకున్నాను, బట్ మేము టైం లేదు సెలెక్ట్ చేసుకునేదానికి అని చెప్పి ఫాస్ట్గా ఉండడంతో మేము అందరినీ సెలెక్ట్ చేసుకునే టైం దాంట్లోనే ఉన్నాం కానీ వీడియో తీయడానికి మేము అందరం మర్చిపోయాము. సో ఫైనల్గా అయితే మళ్ళీ ఇంకా వెహికల్ అయితే ఎక్కేసాము. అక్కడ మేము ఊబర్ అనేది బుక్ చేసుకున్నాము. ఊబర్ లాంటిది, ఓలా లాంటివి మీకు ఇక్కడ దొరుకుతాయి, గ్రాబ్ అని. సో అందులో మీరు బుక్ చేసుకోవచ్చు. ఇంకా కూడా వేరే యాప్స్ ఉన్నాయి, మీకు ప్రైస్ అందులో ఏది తక్కువ వస్తుందో బుక్ చేసుకొని మీరైతే ఇట్లా ట్రాన్స్పోర్ట్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో మేమైతే అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా స్టార్ట్ అయిపోయి వస్తూ మేము యాక్చువల్గా మేము అనుకున్న ప్లేస్కి మాల్కి వెళ్ళాలి అనుకున్నాం కదా, అక్కడ షాపింగ్ కోసం అని చెప్పి మేమైతే అక్కడ డ్రాప్ అయిపోయాము. ఇంకా మా దగ్గర ఉన్న లగేజ్ అంతా తీసుకొని ఇంకా మా వాడైతే రూమ్కి అయితే వెళ్ళిపోయాడు. రూమ్కి వెళ్ళే ఆన్ ద వేలో వాడికి ఏదో ఒక టాయ్ కావాలంట, ఫ్రెండ్స్ అడిగారంట. సో ఆ టాయ్ పేరు వచ్చేసి నేను మీకు నాకు గుర్తులేదు, ఆ టాయ్ పేరు అయితే మీకు చెప్తాను. సో ఆ ఒక్క టాయ్ కోసం అని చెప్పి వాడు సగం అన్ని మాల్స్ అన్నీ తిరుక్కుంటూ ఈ వీడియో అయితే క్యాప్చర్ చేశాడు. ఈ ప్లేసెస్ ఏంటనేది కూడా నాకైతే ఐడియా లేదు. ఒకసారి మీరైతే ఏంటి అనేది తెలిస్తే నాకైతే కమెంట్ చేయండి. ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేసేయండి మీరు. వాడైతే ట్యాక్సీ తీసుకొని ట్యాక్సీలో చక్కగా ఈ ప్లేసెస్ అన్ని దిగి చూసుకుంటూ వీడియో క్యాప్చర్ చేసుకుంటూ నీకోసం అమ్మ నేను మొత్తము వీడియో క్యాప్చర్ చేశాను అని చెప్పి ఫైనల్గా నాకు వీడియో అంతా చూపించాడు. సో సెంట్రల్ మాల్లో ఏదో మరి దీని పేరు నాకు కూడా ఐడియా లేదు. సో ఇక్కడికైతే వాడికి అనుకున్న టాయ్ కోసం అయితే వచ్చాడు. ఆయన టాయ్ చూసుకుంటూ మీకు అందరికీ ఈ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయించాడు. ఆ టాయ్ పేరు వచ్చేసి లబూబు అంట. సో ఆ టాయ్ కోసం అయితే ఎన్ని మాల్స్ అయితే తిరిగాడో ఫైనల్గా అయితే తనకు అది దొరకలేదు. ఏదో డూప్స్ దొరుకుతున్నాయి, తనకి ఒరిజినల్ కావాలంట. సో అలా అయితే షాప్ అయితే చేశాడు. సో యాక్చువల్లీ ఈ షాప్స్ ఏంటి అని అంటే నవే డేస్ టీనేజ్ గర్ల్స్ అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ టాయ్స్ అనేది గిఫ్ట్ చేసుకోవడం అనేది ట్రెండ్ అయిపోయింది కదా. సో అలా అయితే ఈ షాపు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, అబ్బాయి బొమ్మలకి ఇంత క్రేజ్ ఉందా, మరి ఇందులో ఏముందో నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు నో ద థింగ్స్. ఇది ఏంటి టాయ్స్కి ఇంత క్రేజా? ఇంకా మేమైతే డిసెంబర్స్ అనే ఇంకా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అంతా కూడా హోల్సేల్ మార్కెట్, ఇక్కడ నుంచి మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో డిజైన్స్ అన్నీ కూడా అసలు చాలా చాలా బాగున్నాయి. అన్నీ కూడా ఇండో వెస్టర్న్ స్టైల్స్. ఒక్కసారి మీరు కూడా చూసేయండి, చూసిన తర్వాత నేను మాట్లాడతాను. సో చూసారు కదా ఇక్కడైతే మొత్తం డిసెంబర్స్ ఇది మాల్ పేరు. డిసెంబర్స్ అంటే అన్ని ట్రెండీ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరికేస్తాయి. మొత్తం 3-4 ఫ్లోర్స్ ఉంటుంది. మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా కనిపించేవన్నీ కూడా బొమ్మలకి పెట్టుంటారు కదా, అన్నీ కూడా మీకు అసలు మొత్తం అన్ని ఫ్లోర్స్ ఇలాగే పెట్టుంటారు.
నేను అసలు ఆ వీడియో తీద్దాము అన్నా కూడా మాకు టైం లేదు కదా, 1.5 అవర్ మాత్రమే మాకు మాల్ ఓపెన్ ఉంటుంది అని చెప్పారు. మేము 8 o'clock అట్లా వెళ్ళాము. ఇంకా అసలు మేము ఫాస్ట్గా చేసేసుకోవాలి అని చెప్పి మేము ఇంకా వీడియో అయితే కట్ చేసాము. ఇంకా అసలు ఆ టీషర్ట్స్ కానివ్వండి, ట్రౌజర్స్ కానివ్వండి అన్నీ కూడా చాలా చాలా బాగా నచ్చినాయి మాకు. అదే మనకి హైదరాబాద్లో ఇలాంటి ట్రెండ్స్ ఇంకా రాలేదు. అక్కడ వాళ్ళు ఏంటంటే అడ్వాన్స్డ్గా ఉంటారు, అంటే డ్రెస్సింగ్ రిస్ట్రిక్షన్స్ అనేది అక్కడ ఉండదు కదా. సో ఇంకోటి ఏంటి అని అంటే అక్కడ అందరూ కూడా 0 సైజే ఉంటారు. సో ట్రెండ్ అన్నిటినీ ఫాలో అవుతారు, అప్డేటెడ్ ఉంటారు కదా. సో అందుకని ఇవన్నీ ఫ్యాషన్స్ కూడా వాళ్ళందరూ స్టైల్ చేస్తారు. మనకంటే ఓమ్మా ఇవి వేసుకోవాలా అవి వేసుకోవాలా అని చెప్పి అనుకుంటారు కదా. ఇంకా అలా అయితే మా షాపింగ్ ఆ రోజు కంప్లీట్ చేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి ఇంకా రెస్ట్ తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే రోజు పుకెట్కి మాకు ఫ్లైట్ ఉంది 10:30కి. మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే జస్ట్ ఇప్పుడే అయితే వచ్చేసాము. ఎయిర్పోర్ట్కి వచ్చాంలే కొద్దిగా లీజర్గా కూర్చుందాంలే అని చెప్పి అనుకునే లోపు మాకైతే ఇంకా ఎయిర్పోర్ట్లో ఒకటైతే చాలా టెన్షన్ పెట్టింది. టెన్షన్ మీన్స్ నథింగ్. లగేజ్ యాక్చువల్గా అందరికీ లగేజ్ ఏంటంటే హ్యాండ్ లగేజ్ వచ్చేసి 7 kgs ఉంటుంది. ఇంకొకటి ఏంటి అని అంటే చెక్ ఇన్ లగేజ్ వచ్చేసి 20 kgs ఉంటుంది. సో మాకు మిగతా ముందు ఫ్లైట్ వచ్చేసి మేము హైదరాబాద్ టు బ్యాంకాక్ వచ్చిన ఫ్లైట్ అయితే మాకు వెయిట్ పర్వాలేదు, 20 kgs 25 kgs అయినా ఓకే. బట్ ఇక్కడ మాత్రం మేము లగేజ్ ముందే కొనేసుకున్నాము, 20 kgs లగేజ్ కొనేసుకున్నాము. అంటే ఈచ్ వన్ పర్సన్కి 20 kgs లగేజ్ అన్నట్లు. అయితే మేము అందరమీ ఓకే అందరికీ ఉంటుంది కదా, లాస్ట్ టైము మనకి బ్యాంకాక్ నుంచి వచ్చేటప్పుడు ఏం రిస్ట్రిక్షన్ చేయలేదు కదా అన్నట్లు మేము ఆల్రెడీ షాపింగ్ కూడా చేసాం కదా, చాలా షాపింగ్ చేసాం కదా. మాకైతే అందరికీ వెయిట్ ఎక్కువైపోయింది. ఇంకా ఏం చేయాలి అని చెప్పి ఇంకా వెయిట్ వేయించిన తర్వాత ఇంకా 20 kgs పైనే మాకు లగేజ్ ఎక్కువైపోయింది. అసలు ఏం చేయాలి ఏంటి అనేది మాకు అస్సలు అర్థం అవ్వలేదు. సో మేమందరికీ లగేజ్ మొత్తము లోపల ఉన్న లగేజ్ అంతా తీసేసి ఓవర్ కోట్స్, బ్లేజర్స్ అలాంటివి ఏది ఉన్నా సరే, టీషర్ట్స్ ఉన్నాయి అందరము పైన 2-3 టీషర్ట్స్ 2-3 టాప్స్ అట్లా వేసేసుకున్నాము. ఇంకా షోల్డర్ పైన కూడా వేసేసుకున్నాము. చాలా చీప్గా చేసాము మేమైతే. ఎందుకంటే లగేజ్ తగ్గించాలి అని అంటే ఎక్కడ తగ్గించగలుగుతాం చెప్పండి. ఏ వస్తువు తీసుకున్నా ఇది పడేయాలా అది పడేయాలంటే మనసు ఒప్పడం లేదు. అందులో కొత్త ఐటమ్స్ కొన్ని ఉన్నాయి. సో మేము తెచ్చుకున్నవి కూడా ట్రావెలింగ్ కోసం అని చెప్పి కొత్త కొనుక్కొని వచ్చుకున్నాం కదా. సో అవి పడేయలేక ఇంకా ఇవి పడేయలేక లిటరల్లీ ఎంత టెన్షన్ అయ్యాము. మాకు ఇంకా ఏదైనా బ్యాగ్ కూడా లేకపోయింది. ఓకేలే హ్యాండ్ లగేజ్లో కొంచెం ఏదైనా చేద్దాము అని అంటే ఇంకా మాకు ఫైనల్గా ఎక్కడి నుంచో ఒక మెక్డొనాల్డ్స్ లాంటి షాప్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మేము ఇంకా ఫుడ్ క్యారీ బ్యాగ్స్ లాగా ఉండే వేస్టేజ్ చేసుకునే అలాంటివి ఒక 5-6 కవర్స్ తెచ్చుకొని మొత్తం ఇంకా లగేజ్ అంతా తీసి దానికి కొంచెం పెట్టుకొని అందరికీ హ్యాండ్ లగేజ్ 7 kgs వచ్చేలాగా పెట్టుకొని ఇంకా మిగతాదంతా కూడా మేము బాడీకి షోల్డర్స్ పైన వేసేసుకున్నాము. ఒక్కొక్కళ్ళు 3-4 టీషర్ట్స్ అట్లా వేసేసుకున్నారు. ఇంకా కూడా సరిపోవట్లేదు, ఇంకా కూడా వెయిట్ ఎక్కువే ఉంది. అప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. మేము హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మాకు తెలియదు కదా. సో మేము కుక్ చేసుకుందాము. మాకేంటి అని అంటే బ్యాంకాక్ మేము ఇంక ఇవంతా కూడా మేము తీసుకున్న హోటల్స్లో మేము కిచెన్ ఉండేలాగా ఏమీ తీసుకోలేదు. పుకెట్లో మాత్రం మేము ప్రాపర్గా హౌస్ తీసుకున్నాము. హౌస్ అంటే మనకి ఎయిర్బిఎన్బి ఉంటుంది కదా, సో అందులో తీసుకున్నాము. అందులో మాకు ఏంటంటే ఫుల్ హౌస్ వచ్చేసింది కాబట్టి అక్కడ మేము ఫుడ్ కుక్ చేసుకుందాము, వెజిటబుల్స్ అన్నీ తెచ్చుకొని. ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. పుకెట్ ఈజ్ ఏ ఎక్స్పెన్సివ్ ప్లేస్, ఏది కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది. కాబట్టి మేము అలా అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకుందామని చెప్పి రైస్, కొన్ని పికిల్స్, కొన్ని స్పైసెస్ కూడా తీసుకొని వెళ్ళాము. సో ఇంకా మా వారు వాళ్ళందరూ ఏంటి అవి పడేసేయి, ఫుడ్ పడేసేయి, అదే ఎక్స్ట్రా లగేజ్ అని చెప్పి అన్నారు. బట్ నేను ఏదో ఒక విధంగా మేనేజ్ చేసి జస్ట్ ఇదే కదా అన్నట్లు ఇంకా రైస్ ఇవన్నీ పడేయకుండా మేనేజ్ చేసి జాగ్రత్తగా ఫైనల్గా మేము ఏది వేస్ట్ చేయకుండా అందరికీ వెయిట్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఫైనల్గా మేమైతే ఇంకా ఫ్లైట్ అయితే ఎక్కేసాము. ఇక్కడ మెక్డొనాల్డ్స్లో అంతా కూడా మాకు ఇంకా చాలా ఆకలిస్తుంటాయి. ఎందుకంటే మాకు ఈ లగేజ్ షిఫ్టింగ్కి చాలా టైం పట్టింది. ఇంకోటి చాలా రిస్క్గా ఫీల్ అయిపోయాం. మాకు ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కాబట్టి. సో ఫైనల్గా అయితే మెక్డొనాల్డ్స్లో ఒక్కొక్క దగ్గర అయితే వాళ్ళకి ఆకలేసింది, తినేసేసి ఫాస్ట్గా మేమైతే ఫ్లైట్ ఎక్కడానికి అయితే వచ్చేసాము.
ఇంకా ఫైనల్గా మేమైతే ఇంకా పుకెట్ అయితే ల్యాండ్ అయిపోయాము. ఇదిగోండి పుకెట్ ఎయిర్పోర్ట్. సో ఫైనల్గా పుకెట్కి అయితే రీచ్ అయిపోయాము. మా ట్రిప్లో లాస్ట్ 2 days, ఇంకా మేము లాస్ట్ 2-3 days అంటే 2 days అక్కడే స్టే చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకో 1 day ట్రావెలింగ్ డే. సో దట్ మాకు ఇంకా లాస్ట్ 2-3 days ఆఫ్ మా బ్యాంకాక్ ట్రిప్. పుకెట్ అనేది మేము చాలా రోజుల నుంచి చూడాలి అనుకున్న ప్లేసు. ఇక్కడ గ్రాబ్ అనేది ఎక్కువగా దొరుకుతుంది, అంటే ఇక క్యాబ్స్. ఇంకొకటి బోల్ట్. క్రాబ్ బోల్టే తక్కువ ప్రైస్ ఉంటుంది. గ్రాబ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది మనకి. ఓలా ఊబర్ ఎలాగో ఇక్కడ బోల్ట్ గ్రాబ్ అనేవి మన వెహికల్స్ యాప్స్ అవి. కాబట్టి మనకి ఇందులో ఏదైనా వెహికల్ కావాలన్నా బుక్ చేసుకోవచ్చు. సో మాకేంటంటే మేము కంటిన్యూస్గా మాకు వెహికల్స్ పికప్ డ్రాప్స్ నుంచి అన్నీ కూడా వెహికల్ పెట్టేసుకున్నాం కాబట్టి మాకు ఇవి యూటిలైజ్ చేసుకునే అవసరం ఆ రోజు సెంట్రల్ విలేజ్కి వెళ్ళినప్పుడు మాకు యూజ్ అయ్యింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పుకెట్లో మేము కూడా మాకు వెహికల్ వచ్చేసింది. మేము ఎయిర్బిఎన్బిలో తీసుకున్న హౌస్కి, మేము వెళ్ళాల్సిన బీచెస్కి అలాంటి దగ్గర మాత్రం మేము బుక్ చేసుకున్నాము. ఇక్కడ మేము అక్కడ బ్యాంకాక్లో ఏం చేసామంటే మనకి టుక్ అని చెప్పి ఆటోలాగా ఉంటుంది. మనకి ఎక్కడికి వెళ్ళినా సరే 10 baht ఇచ్చేస్తే మనల్ని ఎక్కడైనా దింపేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. సో ఇదిగోండి ఇక్కడ మా బాబు వచ్చేసి ఇక్కడ ప్లేసెస్ ఏం చూడొచ్చు ఏంటి అంటే ఇక్కడ మోస్ట్లీ ఏంటి అంటే పుకెట్లో ఐలాండ్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ వచ్చేసి ఐలాండ్స్లో ఫిఫీ ఐలాండ్, కోరల్ ఐలాండ్, ఇంకోటి జేమ్స్ బాండ్ ఐలాండ్. సో ఇవన్నీ కూడా చూడాల్సిన ప్లేసెస్. ఇవన్నీ కూడా ఎవరెవరి టూర్ ప్లాన్ డేస్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి అవన్నీ వాళ్ళ ట్రావెల్ ఏజెంట్ ముందుగానే టికెట్స్ అవన్నీ తీసి పెట్టుకొని ఉంటారు. అదర్వైజ్ లేని వాళ్ళు కూడా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఎక్కడ ఎయిర్పోర్ట్లో బయట కానీ, ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోపల కానీ మన కొన్ని షాపింగ్ ఏరియాస్లో కూడా ఇలాంటి ట్రావెల్ వాళ్ళు చిన్న చిన్న స్టోర్స్ లాగా పెట్టుకొని ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి మనము బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడంతా కూడా మన కోసం ఏజెంటు మన కోసం ఒక పర్సన్ ఇక్కడ నిలబెట్టడానికి ఇదంతా జోన్ లాగా ఎవరెవరి పేర్లు రాసి పెట్టుంటారు, ట్రావెల్ చేసే వాళ్ళ పేర్లు. అలాగా మనం ఆ పేర్లను పట్టుకొని మనం చూసుకొని మన ఏజెంట్ దగ్గరికి మనం వెళ్ళిపోవచ్చు. సో అలా తీసుకొని అయితే మనం ఇంకా మా ఏజెంట్ దగ్గరికి అయితే మేము చూసుకొని అయితే వెళ్ళిపోయాము. సో ఇదండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. నాకు తెలిసి మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో దట్ నా నోటిఫికేషన్ మీ అందరి దాకా వస్తాయి. సో మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియో వచ్చి పుకెట్ వ్లాగ్ వస్తుంది. సో పుకెట్లో ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అనేది చూసేద్దురు. Until then, keep smiling, keep watching. Bye-bye.